ఇదిగో ఇక్కడి వరకే వెళ్ళొస్తాను, చాలా అర్జెంట్ పని ఉంది, వెంటనే తెచ్చిస్తాను, నన్ను నమ్మవా అంటూ మన దగ్గర ఉన్నటువంటి కార్లని వెహికల్లని ఇలా అడుగుతూ ఉంటారు. అలాగే కొంతమంది స్నేహితులు ఎలా ఉంటారంటే, అరే 4 రోజుల్లోనే ఇచ్చేస్తాను, నన్ను నమ్మకపోతే ఎలా చెప్పురా, ఇది ఒక్క సాయం చేసావంటే నీ మేలు మర్చిపోను అని చెప్పి చేబదులు అడుగుతూ ఉంటారు. మరికొంతమంది ఎలా ఉంటారంటే, నీకన్నా దగ్గర వాళ్ళు ఇంకెవరున్నారు చెప్పు, ప్లీజ్ రా, నన్ను నమ్మి సంతకం పెట్టిరా, నా గనక ఈ ఒక్క షూరిటీ సంతకం పెట్టావు అంటే నేను పెద్ద సమస్య నుంచి గట్టెక్కిన వాడిని అవుతాను రా అని చెప్పి షూరిటీ సంతకాలు అడుగుతూ ఉంటారు. ఇదిగో ఇలాగా మనం మంచితనంతో వెళ్ళి ఇతరులకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మనకి తెలియకుండానే మంచితనం మించిపోయి ఎలాంటి ప్రమాదాలను తెచ్చుకుంటాము అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్, నేను మీ కీర్తనారెడ్డి. ఇలా కొంతమంది ఏం చేస్తారు అంటే, మంచితనం అనేటువంటి ముసుగు వేసుకొని తమల్ని తామే ఆత్మవంచన చేసుకుంటూ ఉంటారు. ఇవ్వకపోతే నన్ను ఏమనుకుంటాడో, నన్ను చెడుగా మాట్లాడుకుంటాడేమో అని ఇలా మంచితనం అనేటువంటి పేరు తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో తన అవసరాలను, తన కుటుంబ అవసరాలను కూడా మర్చిపోయి ఏవో త్యాగం చేస్తున్నాను అనేటువంటి ఉద్దేశంతో అవతలి వాళ్ళకు సహాయం చేస్తున్నాను అనేటువంటి భావనతో అతి మంచితనానికి అలవాటుగా మారిపోతూ ఉంటారు. మంచితనం ఉండటం వరకు పర్వాలేదు, కానీ ఆ మంచితనం కాస్త మించిపోయి అతి మంచితనంగా మారితే మాత్రం ఖచ్చితంగా కుటుంబ సభ్యులకి, మీకు అందరికీ ప్రమాదమే అవుతుంది. ఈ అతి మంచితనం మించి ముంచేసినటువంటి సంఘటనని మీకు ఒకటి చెప్తాను. ఒక ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు 20 ఏళ్ల స్నేహం వాళ్ళది, ఒకనాటిది 2 రోజులది కాదు, 20 ఏళ్ల స్నేహం వాళ్ళది. ఒకరంటే ఒకరికి బాగా తెలుసు. ఆ ఇద్దరిలో ఒకరికి పెద్ద అమౌంట్ అవసరమైంది. దానికోసం అని చెప్పి షూరిటీగా సంతకం పెట్టమని చెప్పి అడిగాడనమాట. పెద్ద అమౌంట్ అయ్యేటప్పటికి ఇతడు 1కి 2 సార్లు ఆలోచిస్తూ పెట్టాలా వద్దా ఆలోచిస్తూ ఉండగానే అతన్ని తీసుకెళ్ళి కాస్త మందుపాటి చేయటం, 4 మంచి మాటలు ఏవో చెప్పి, అరే నన్ను నమ్మవా, నేను నిన్ను మోసం చేస్తానా, నీకన్నా దగ్గర వాళ్ళు నాకు ఎవరున్నారు చెప్పు అని చెప్పి అలా 4 మాటలు చెప్పేటప్పటికి ఇతడు ఆ విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించకుండానే, అసలు భార్య దృష్టికి తీసుకెళ్లకుండానే సంతకం అయితే పెట్టేశాడు. ఇక అలా కొంతకాలం గడిచింది, 2 ఏళ్లు గడిచాయి. ఆ తర్వాత క్రమక్రమంగా ఎవరైతే సంతకం తీసుకున్నటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో ఆర్థిక స్థితిగతులు పట్టుదప్పాయి. క్రమక్రమంగా అతడు అప్పుల్లో కూరికిపోవటం స్టార్ట్ అయింది. అతడి ఇంట్లో గొడవలు అవ్వటము, కొడుకు కోడలకు విడాకులు తీసుకోవటము, ఇలా రకరకాల సంఘటనలు ఎదురయ్యి అతడు క్రమక్రమంగా ఆర్థికంగా వెనుకబడుతూ చివరికి అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక ఈ సంతకం పెట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఇదిగో ఈ సంతకం పెట్టినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి అతడు కట్టాల్సినటువంటి డబ్బులు ఇతన్ని కట్టమని చెప్పి అప్పుగా ఇచ్చినటువంటి చిట్స్ కంపెనీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇతన్ని బలవంతం చేస్తూ అతనికి నోటీసులు పంపించడం జరిగిందనమాట. ఇదిగో ఇలా జరగటానికి కారణం ఏంటో చెప్పండి. మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిని మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అతి మంచితనానికి పోకండి. మీ తాహతుకు మించి మీరేదో అవతలి వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారే అనుకోండి, మీరు ఇబ్బందుల్లో పడిన రోజు మిమ్మల్ని ఎవరు రక్షిస్తారో చెప్పండి. ప్రశాంతంగా సాగుతున్నటువంటి మీ కుటుంబంలో మీరు లేనిపోని సమస్యలు ఎందుకు తెచ్చుకుంటారు? ఇదిగో ఇలాంటి సంఘటన దగ్గర వాళ్ళు అయిన వాళ్ళు కార్ 2 రోజులు ఇవ్వరా, వెంటనే వచ్చేస్తాను, ఏముందిరా అని చెప్పి అడగటంతో ఇది అతి మంచితనం కలిగినటువంటి ఇతను మొహమాటంతో కాదు లేదు అని చెప్పేటువంటి ధైర్యం లేక కారును అతడికి ఇచ్చేయడం. అది 2 రోజులు అతను వాడుకున్న తర్వాత అందులో ఏదో రిపేర్లు రావటం, పంచర్ చేయటం, ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. కారు వెళ్ళేప్పుడు ఎలా వచ్చిందో వచ్చేటప్పుడు విపరీతమైనటువంటి ఖర్చుతో వెంటనే సర్వీసింగ్కి ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తీసుకొచ్చి ఇతని చేతుల్లో పెట్టాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వటము, అంతేకాకుండా ఆర్థికంగా దీనికి ఏదైతే రిపేర్ జరిగిందో ఆ రిపేర్కి కావాల్సినటువంటి ఖర్చులకు సంబంధించి ఇద్దరు స్నేహితుల మధ్య కూడా గొడవ జరగటం. అదేదో కాస్త ఇబ్బంది అయినప్పటికీ కూడా అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంటారు కదా. అతను మాట్లాడకపోయినా పర్వాలేదు, అపార్థం చేసుకున్నా పర్వాలేదు, మొదట్లోనే మీ ఇబ్బందిని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి, కుదరదు అని చెప్తే మీరు చెడ్డవాళ్ళని కాసేపు అనుకుంటారేమో, కానీ మీ వస్తువు మీకు పదిలంగా ఉంటుంది, మీ కుటుంబ సభ్యుల మధ్య పొరపచ్చాలు రావు. అందుకోసమని అట్లాగని ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి సాయం చేయకూడదు అంటారా? మరి మనకు అవసరమైన రోజు ఎవరిస్తారు అని చెప్పి మీకు ఆలోచన రావచ్చు. ఇవ్వాలి, కానీ అవతలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, కనీసం బాధ్యతాయుతంగా ప్రవర్తించేటువంటి వల్ల ఎలా తీసుకెళ్లిన వస్తువును అలానే తీసుకొస్తారా, లేదంటే ఎలా పడితే అలా వ్యవహరించేటువంటి స్వభావం కలిగిన వాళ్ళ అనేది కొంచెం పరీక్షించుకోండి. మీకు ఇట్టే అర్థమైపోతుంది. తొందరపడుతూ వెంటనే నిర్ణయం తీసుకోకుండా భార్యాభర్తలు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చేయండి. అంతేకాని భర్తపై అజమాయిష్ చెలాయిస్తూ నన్ను మంచివాడు అనుకోవాలని, భార్యను మంచిది అనుకోవాలని భర్త ఇలా ఒకరికొకరు సంబంధం లేకుండానే తొందరపడుతూ గబగబా నిర్ణయాలు తీసుకుంటే దాని తర్వాత ఎదురయ్యేటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇలా మొదట్లో నో చెప్పలేకుండా పోయి చేసేటువంటి పనుల వల్ల మనకి తెలియకుండానే మనం ఇబ్బందులని కొని తెచ్చుకుంటాము. ఒకవేళ నీ మంచితనమే కనుక నీకు బాధగా మారింది అంటే అది మంచితనం కానే కాదు, మొహమాటానికి పోయో నువ్వు ఇబ్బంది పడుతూనో నువ్వు చేసేటువంటి నిర్లక్ష్యం మాత్రమే అది, అంతే తప్ప దానికి మంచితనం అనేటువంటి పేరు మాత్రం పెట్టకు. అతి మంచితనం అనేది త్యాగం చేస్తున్నాను అనేటువంటి ముసుగు వేసుకునేటువంటి
స్వీయ వంచన మాత్రమే. బయటికి మాత్రం త్యాగం చేస్తున్నాను అనేటువంటి ముసుగు వేసుకొని ఉంటుంది, కానీ అది నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని నీవే మోసం చేసుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకు. దాని ద్వారా ఎదురయ్యేటువంటి అవాంతర పరిస్థితులు నీవే కాదు, నీ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని నిరంతరం గుర్తు పెట్టుకొని ముందుకు సాగు. ఎవరికైనా సంతకాలు పెట్టే ముందు, ఎవరికైనా ఏదైనా వస్తువును అప్పచెప్పేప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి, అవసరమైతే కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకో తప్ప తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందికి గురి అయ్యేది కూడా నీవే అని మర్చిపోకు. అందరికీ అందుబాటులో ఉంటూ అతి మంచితనంతో ఉన్నటువంటి వాడు అందరికీ లోకువే. మంచితనానికి విలువ పెరగాలి అంటే కాస్త దానికి హద్దు అనేది ఉండాలి. ఆ హద్దు అనేది ఉన్నప్పుడు మాత్రమే మంచితనం విలువ పెరుగుతుంది తప్ప ప్రతిదానికి అనుకూలంగా మారుతూ అన్నింటికి నేను ముందున్నాను, నన్ను మంచివాడు అనుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అన్నింటికి ముందు వెళ్ళారనుకో, దాని నుంచి వచ్చేటువంటి పరిణామాలు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అలాంటప్పుడు ఖచ్చితంగా అందరికీ సాయం చేయండి, అతి మంచితనంతో ముందుకు వెళ్ళండి. మీరు చేసేటువంటి పని వల్ల మీరు మాత్రమే కాదు, మీపైన ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభావితులు అవుతారు అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా వ్యవహరించడం నేర్చుకోండి. మంచితనం హద్దు మీరితే అవతలి వాళ్ళు మనల్ని ముంచటానికి పనికి వస్తుందని, మంచితనం మించిన వాళ్ళు చివరికి ముంచే పరిస్థితుల్లో ఇరుక్కుపోతారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మంచితనానికి కూడా హద్దును విధించుకొని మీ మంచితనానికి విలువ పెంచుకుంటూ ముందుకు సాగాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.